హాయ్ ఫ్రెండ్స్, మీ అందరి కోసం మరో అద్భుతమైన జలపాతాన్ని నేనైతే ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాను. ప్రజెంట్ పిక్నిక్ సీజన్ కాబట్టి ఈ వాటర్ ఫాల్ అనేది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వెళ్ళడానికి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్కరు ఇష్టపడతారు అండ్ సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది ఈ వాటర్ ఫాల్స్. ఆ వాటర్ ఫాల్స్కి ఎలా వెళ్ళాలో ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఒక లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ అయితే ముందుగా చేసుకోండి ఫ్రెండ్స్. ప్రస్తుతం అయితే మనం బొబ్బిలి నుండి సమ్మర్ వైపు అయితే వెళ్ళాలి. చూడండి, ఇక్కడ పాత బొబ్బిలి. ఈ పాత బొబ్బిలి జంక్షన్ దగ్గర అయితే హనుమాన్ స్టాచ్యూ ఉంటుంది పెద్దది. ఆ లెఫ్ట్ సైడ్ రోడ్లో కొంతమంది నిల్చున్నారు కదా, ఆ వేకి అయితే మనం వెళ్ళాల్సి ఉంటుంది. మనకు ట్రాఫిక్ రూల్స్ ఎవడు పాటించడు, అడ్డదిడ్డంగా వస్తూనే ఉంటారు. ఇది దెబ్బగూడి వలస, నారసింహునిపేట, అలాగే మక్కు రోడ్డు. ఈ రోడ్డు నుండి మనం అయితే ప్రజెంట్ వెళ్ళాలి. మనం వెళ్తున్నప్పుడు అయితే మనకి చుట్టుపక్కల కూడా మొత్తం అంతా కూడా పచ్చడి పొలాలు అయితే మనకైతే కనిపిస్తాయి. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా తోణం వెళ్ళేటప్పుడు బొబ్బిలి నుండి మక్కువ మీద వెళ్ళేటప్పుడు అయితే రోడ్లు అయితే చాలా వరస్ట్గా ఉన్నాయి. మాకైతే ఎక్స్పీరియన్స్ అయితే చాలా బ్యాడ్గా ఉంది. అయితే మక్కులోకి అయితే ఎంటర్ అయిపోయాము. మీకు రైట్ సైడ్ లో కనిపిస్తుంది మక్కు పోలీస్ స్టేషన్. ఇక్కడ మక్కు 4 రోజుల గేట్ మీద అయితే మనం వచ్చాము. ఎక్కడ నుండి అయితే మనం సమ్మర్ అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ప్రజెంట్ మనం ఎక్కడ నుండి సమ్మర్కి, మక్కు నుండి సమ్మర్కి అయితే కేమ్ ఉంటుంది. అక్కడ నుండి ఒక 8 కిలోమీటర్లు ఉంటుంది మనం వెళ్ళాల్సిన వాటర్ ఫాల్స్కి. సమ్మర్ వెళ్ళాలన్నా మార్పుని కూడా వెళ్ళాలన్నా ఈ బ్రిడ్జ్ మీద వెళ్ళాలి. చూడండి, ఇక్కడ 2 దారులు వస్తాయి. ఆ స్ట్రైట్ గా వెళ్తే మార్కెట్ పోటు, లెఫ్ట్ కి చూస్తాం కదా, ఈ లెఫ్ట్ లో రోడ్ మీద వెళ్తే సమ్మర్ కి వెళ్ళాల్సి ఉంటుంది. మనం ఇలా వెళ్తే సమ్మర్ వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నుండి 6 కిలోమీటర్లు సమ్మర్ కి. హాస్టల్ ఉంటుంది, బాయ్స్ హాస్టల్. రైట్ సైడ్ లో చూడండి, రైతు భరోసా చేస్తారు. ఇది తోణం వచ్చినప్పుడు జాగ్రత్తగా చూసుకోండి. రూట్లు అయితే చాలా దారుణంగా ఉన్నాయి. అలాగే టర్నింగ్ లో ఇది ఉంది. తోణం వాటర్ ఫాల్స్ కి వచ్చిన వాళ్ళకైతే ప్రజెంట్ ఇక్కడ టికెట్ ఛార్జ్ అయితే చేస్తున్నారు. పర్ పర్సన్ కి 2 వీలర్ కి 10 రూపీస్, 4 వీలర్ కి 20 రూపీస్ అని రాసింది. చాలా మంది వెళ్ళి వచ్చేస్తున్నారు. అక్కడ వాటర్ ఫాల్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఎలా ఉంటుందో అయితే మీకైతే చూపిస్తా, చూసేయండి. బైక్స్ మీద వచ్చేవాళ్ళు, కార్ మీద వచ్చేవాళ్ళు చాలా జాగ్రత్తగా రావాలి. సింగిల్ రోడ్డు చూడండి. చాలా మంది అయితే పిక్నిక్ టైం కాబట్టి వచ్చారు ఈ తోణం వాటర్ ఫాల్స్ కి. రోడ్ అయితే కార్ అయితే స్టక్ అయిపోయింది.
ఇలా ఉంటుంది పరిస్థితి. ఈ వాటర్ ఫాల్స్ చూడడానికి అయితే చాలా మంది అయితే వచ్చారు ప్రెసెంట్. కానీ వాటర్ ఫాల్స్ మీకు చూపిస్తాను చూడండి, చాలా సూపర్ గా ఉంటుంది. కార్తీక మాసం వింటర్ సీజన్ అలాగే పిక్నిక్ సీజన్ కాబట్టి మొత్తం బ్యాచ్ అంతా ఇక్కడ ఉన్నారు. సోనం వాటర్ ఫాల్స్ అయితే చాలా బాగా అయితే డెవలప్ అయితే చేశారు. చూడడానికి చాలా వరకు అట్రాక్షన్ గా అయితే ఉంది. అలాగే తోనం వాటర్ ఫాల్స్ కి వచ్చిన వాళ్ళు ఎంత హ్యాపీగా వాటర్ లో దిగుతారో, కానీ జాగ్రత్త కూడా ఉండాలి. చూడండి మొత్తం అందరూ కూడా వాటర్ లో దిగి ఫుల్ గా చిల్ అవుతున్నారు. మీలో ఎంతమంది ఆల్రెడీ తోనం వాటర్ ఫాల్స్ విజిట్ అయ్యారో కింద అయితే కామెంట్ అయితే చెయ్యండి. ఏ ఊరి నుండి వచ్చారా తమ్ముడు? ఎలా ఉంది వాటర్ ఫాల్స్? జాగ్రత్తగా వెళ్ళండి, ఇంటికి రోడ్లు బాగాలేవు. ఏ ఊరు బ్రో? ఏ ఊరు? కొట్టుపరువా? ఎలా ఉంది వాటర్ ఫాల్స్? ఓకే ఓకే. సోనా వచ్చాం ఫ్రెండ్స్. చలి మామూలుగా లేదు ఫ్రెండ్స్. ఇంటికి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఫ్రెండ్స్. వినిల్ బ్రో ఈ రోజు అయితే తోనం వాటర్ ఫాల్స్ కి వచ్చాడు. నేను వినిల్ బ్రో కలిపి చాలా సేపు ఇక్కడైతే ఎంజాయ్ చేసాం. వాటర్ షాట్ కూడా కొట్టాం. చాలా బాగుంటుంది తోనం వాటర్ ఫాల్. చూడండి క్రౌడ్ అయితే మామూలుగా లేదు, బేభత్సంగా ఉంది ఈరోజు క్రౌడ్ అయితే. ఇక్కడ మాట్లాడుతున్న వ్యక్తి ఎవరు అనుకుంటున్నారు? ఇస్మార్ట్ ప్రవీణ్ వ్లాగ్స్. ఆయన కూడా మన్యం జిల్లా యూట్యూబర్. మినీ డ్రైవ్ ఛానల్ మారిస్తారా? ఇది అప్పటి చూడండి, మీరు ఆదరించట్లేదని ఛానల్ ఏమో మారిస్తాడు భయ్య. నేను అలా మారిస్తే నేను అసలు కనిపించకుండా చేస్తారేమో మీరు. సో ఓన్లీ విల్ ట్రావెలర్. నాకన్నా విల్ ట్రావెలర్ ని మీరైతే చక్కగా అందరు కూడా సపోర్ట్ చేయండి. నాకు మీరు సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు,
నా కంటెంట్ మాత్రం చాలా మంది చాలా బాగా నచ్చుతుంది. సో అందుకు నేనైతే కంటెంట్ మీద వెళ్తాను. విల్ బ్రదర్ కూడా చాలా కష్టపడుతున్నాడు. బ్రదర్ కష్టాన్ని మీరు అందరూ కూడా గుర్తించి బ్రదర్ ఛానల్ మీరు అందరూ కూడా తప్పకుండా ఆదరిస్తారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ బ్రదర్, మీకు సపోర్ట్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. డ్రెస్సింగ్ చేసుకోవడానికి చిన్న రూమ్ లాగా అయితే వెదురు బాధలతో అయితే కట్టారు, డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి. దీనికి ఒక క్లాత్ పెడితే చాలా బాగుండు. మీరు ఇలాంటి వాటర్ ఫాల్స్కి వచ్చినప్పుడు దయచేసి వాటర్ ఫ్లో హెవీగా ఉంటే వాటర్లో దిగకండి. అలానే మద్యం తాగి ప్లాస్టిక్ ఎక్కడ పడితే అక్కడ పడేయకండి. తాగి డ్రైవింగ్ చేసి మీ ప్రాణాలతో పాటు ఎదుటివారి ప్రాణాలను కూడా రిస్క్లో పెట్టకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్.